అండ్ మీరు అంటే మొదటి నుంచి ఆ మైండ్ సెట్‌తో మీరొచ్చారు కాబట్టి యూ కుడ్ టేమ్ యువర్ మైండ్ టు ఎస్ ఫాల్ ఇన్ ద అంటే యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. ఎస్ లేని దానికి ఎందుకు మనం బాధపడ్డాం, ఉన్నది పెట్టుకుని సంతోషపడ్డాం అంతేగా. అంతే కదా. మీ కోస్టార్స్, ఫీమేల్ కోస్టార్స్ ఎస్పెషలీ మీ మధ్య ఎలా ఉండేది? హెల్తీ కాంపిటీషన్ అంటారా? అసలు ఆ ప్రస్తావనే రాదంటారా? లేదు కొంచెం ఈర్ష్యలు చిన్న చిన్నగా కనిపించకుండా ఉండేవంటారా? నేను ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు. మన పని ఏంటి, మన వృత్తి ఏంటి, మనం కరెక్ట్గా చేస్తే మనల్ని ఎవరు కమెంట్ చేస్తారు? మనకి కాంప్లిమెంట్సే వస్తాయి. మనం వెళ్ళి ఎందుకు అందులో పొడవడాలు ఎందుకు, వాళ్ళు ఎందుకు చేశారు, ఇవన్నీ ఎందుకు మనకి తలకాయ నొప్పి? మనం వచ్చేది దేనికి? మనం నటించుకుని వెళ్దాం. వాళ్ళు మన గురించి ఇష్టపడితే చేసుకొని, నా గురించి తప్పుగా మాట్లాడతారా, మాట్లాడుకో. మీ దృష్టికి వచ్చినవి ఉన్నాయా? పెద్దగా ఏమీ లేవమ్మా. ఆహా. అంటే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీ బాణీలో క్యారెక్టర్స్ చేసేవాళ్ళు తనకు అన్నీ వస్తున్నాయి నాకు రావట్లేదని వెనకాల అనుకున్నారని కానీ బాధపడ్డారని కానీ? నాకు అలాంటి బాధలు ఏం లేవు. నాకు వచ్చేది నేను చేస్తాను, రాకపోతే నేను ఎందుకు పీకుతాను? అవసరం లేదు నాకు. నీకు కావాలంటే నన్ను బుక్ చేసుకుంటావు, నన్ను యాక్ట్ చేయించుకుంటావు, నీ పిక్చర్ సక్సెస్ అవుతుంది. సో నువ్వు పిలిస్తే నేను వస్తాను, లేదు నేను అక్కర్లేదు ఇంకోటి కావాలంటే వాళ్ళు వెళ్ళి యాక్ట్ చేస్తారు. ఓకే. అలాగ ఒకే ఒక బాధ కోషిష్ అనే సినిమా ఎక్కువ మాట్లాడేదాన్ని కదా, నేను మాట్లాడకుండా యాక్ట్ చేసే సినిమా అది చేయాలనుకుని అది మిస్ అయింది. అది బాధపడ్డాను నేను, నాకు రాలేదే అని చెప్పి. పెద్దగా ఏంలా, బట్ ఐఎమ్ సో హ్యాపీ, కంటెంటెడ్ దట్ నాకు కావాల్సిన క్యారెక్టర్స్ అందరూ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. అది మా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేశారు. నన్ను ఇంత దానికి తీసుకొచ్చారు వీళ్ళందరూ. అటు టాప్ హీరోయిన్గా మళ్ళీ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఎస్, యూ కెప్ట్ ఆన్ వర్కింగ్ హార్డ్. ఎస్, ఐ యూజ్డ్ టు ఎంజాయ్ మై జాబ్. ఇప్పుడు కూడా మొన్న పిఎస్, డిడ్ యూ ఎంజాయ్ దట్ గెటప్? ఎంత గ్యాప్ తర్వాత? ఎంత పెద్ద ట్రావెలింగ్. మణిరత్నం గారి అగ్ని నక్షత్రం, ఘర్షణ తెలుగులో, ప్రభు కార్తిక్. ఆ సినిమా తర్వాత 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మణిరత్నం గారిని నేను కలిశాను. ఆల్ ద వే వి వెంట్ టు మధ్యప్రదేశ్. అక్కడ తీశారు ఆ సీన్. అదేను అదే మర్యాదలు, అదే రెస్పెక్ట్. ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఇన్ దట్ ఫిలిం. ఐ కెనాట్ ఫర్గెట్. పెద్ద క్యారెక్టర్ అని ఎవరు చెప్పుకోలేము, ఎందుకంటే ఒక సెంబియన్ మహాదేవి తీసుకున్నారంటే ఆ క్యారెక్టర్ బోల్డ్ అంత ఉంది చెప్పడానికి. అందులో వెళ్ళలేరు, ట్రావెల్ చేయలేరు, ఎందుకంటే కథ చెప్పాలి. ఇట్స్ వాల్యూమ్స్ ఆఫ్ కథ. అది ఎవ్రీబడి రెడ్ ఇట్, అందరూ చదివిన రోలు. సో అటువంటి ఒక ప్రాజెక్ట్లో మనం ఉండడం అనేది నాకు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. మీ అబ్బాయి గురించి చెప్పారు, ఈ పర్టికులర్ ఫోటోగ్రాఫ్ గురించి చెప్పగలుగుతారా? అమ్మా, ఇది వచ్చి నేను ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి, స్టోరీ రాసి, డిస్ట్రిబ్యూట్ చేసి, అన్నీ. అమ్మంటే అమ్మే. అవును, ఆయన యాక్ట్ చేయించి మ్యూజిక్ డైరెక్టర్గాను ఇంట్రడ్యూస్ చేశాను. ఈ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్. సో ఫస్ట్ ఫిలిం ఇది, నానే ఎన్నుల్ ఇల్లై అని. నానే ఎన్నుల్ ఇల్లై, నేను నాలో లేను. పి వాసు గారిని డైరెక్టర్గానే అందులో యాక్ట్ చేయించాను. కెఎస్ రవికుమార్ని డైరెక్టర్గానే అందులో యాక్ట్ చేశాను. ఇంకా నాజర్ గారు, అందరూ పెద్ద ఆర్టిస్టులను చుట్టూ పెట్టి, రాధారవి, వీళ్ళందరూ. ఇది క్లైమాక్స్ స్టిల్. ఇది ఈ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. సో మరవలేని ఒక సినిమా కాబట్టి ఇక్కడ ఇది ఒక గుర్తుగా ఇక్కడ పెట్టాను అనమాట. అది 2010లో తీశాను. అండ్ లాస్ట్ మూమెంట్లో నేనే రిలీజ్ చేశాను. అది రిలీజ్ చేయవలసిన ఒక నిర్బంధం వచ్చింది. సో ఐ డిడ్ ఇట్ ఫర్ మై సన్ సేక్. నా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన పట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకా హీరోగా చేయడానికి స్క్రిప్ట్ రెడీ అవుతా ఉంది. మ్యూజిక్ ఎలా నేర్చుకున్నారు? అంటే 10th స్టాండర్డ్ బాబు చదివేటప్పుడే డాన్ బాస్కోలో ఐ మీడియా అనే ఒక ఇన్స్టిట్యూషన్లో నేనే తీసుకెళ్ళి పెట్టాను. అది ఎలాగ కనుక్కున్నానంటే, 3 ఏళ్ళు 4 ఏళ్ళప్పుడు ఒక మగ్గు తీసుకుని బాత్రూంలో కొట్టేవాడు. అది టైమింగ్లో కొట్టేవాడు. అదే మీకు డాన్స్ కాబట్టి మీకు తెలిసిపోతుంది తాళం. క్యాషియో ఒకటి, అది ఫింగర్స్ అలా రన్ అయ్యేది. ఆ తర్వాత నేను శివరంజనిని ఇక్కడ మొత్తం అవార్డ్స్ ఆ సినిమా ఆ సీరియల్దే, అది స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశాను. అది దూరదర్శన్ ఎలివేట్ చేయమన్నారు సోనియా గాంధీ గారు. సో ఐ డిడ్ ఇట్.
సో 8:30 వాస్ మై ప్రైమ్ టైం. అందులో కన్నన్ అనే ఒక క్యారెక్టర్ చేపించాను. అందులో ఒక సన్నివేశం మృదంగం కొట్టాలి. ఆ మృదంగాన్ని నేను రికార్డ్ చేశాను, పాటలాగానే రికార్డ్ చేసి ఒట్టి మృదంగం కొట్టేది. ఆ మృదంగం ఎలా ఫింగరింగ్, ద సేమ్ ఫింగరింగ్ హీ డిడ్. అక్కడ ఐ గ్రాస్ప్డ్ దట్ హీ విల్ బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్, హీ క్యాన్. అప్పుడు ఈ ఐ మీడియాలో చేసి 6 గ్రేడ్స్ పైన చేసి అక్కడి నుంచి ఇళయరాజా గారు చేసిన ట్రినిటీలో మళ్ళీ అక్కడ పెట్టి అక్కడ మాస్టర్లు అందరూ వండర్ఫుల్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు ఇన్ని గ్రేడ్స్ ఫినిష్ చేసిన దానికి. అండ్ నౌ హీస్ గాట్ హిస్ ఓన్ స్టూడియో ఇన్ వల్సర్వాకం. హీ రైట్స్, హీ ప్లేస్, హీ సింగ్స్, హీ రికార్డ్స్, మల్టిపుల్ మ్యాటర్ చేస్తాడు. హీ ట్యూన్స్, ట్యూన్లో పేర్లు కొట్టేస్తున్నాడు. ట్యూన్ అనేది సరస్వతి కటాక్షం ఉంటేనే జరుగుతుంది. కరెక్ట్. అలాగా ఈ సినిమాలో 5 సాంగులు వెరీ గుడ్ సాంగ్స్. హీ రైట్స్ ఆల్సో. సో భగవంతుడు ఆ టాలెంట్స్ ఇచ్చాడు. లెట్ హిమ్ ఆల్సో కమ్. డూ యూ మిస్ సర్? ఐ మిస్ వెరీ మచ్. యూజువల్ 3 పిల్లల మధ్యలో ఉంటాయి గొడవలు, బట్ ద మెయిన్ ఫౌండేషన్ అది జరగదు. అది మాత్రం షేక్ అవ్వాలి. గొడవలు అయ్యా మ్యామ్? మామూలుగా ఉండే గొడవలు? మామూలు సిల్లీ మ్యాటర్స్, దోశలో ఉప్పు లేదా, అది సర్వెంట్ ఇలా చేయలేదు, ఇవే. సో ఇవన్నీ కానీ హీ యూస్ టు అడ్మైర్ మై యాక్టింగ్, హీ వాస్ మై ఫ్యాన్, హీ యూస్ టు ఎంకరేజ్, చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి, ఆ పిక్చర్ చెయ్యి ఇది చెయ్యి, వద్దని చెప్పగా పుదు పుదు అర్థంగాలని పెద్ద బంపర్ హిట్. పుదు పుదు అర్థంగా మన ఈవిడ నేను చూసాను, బాలచంద్ర గారు. అది కూడా బాలచంద్ర గారిది. ఆయన ఫోన్ చేసి నేను నిన్ను మనసులో పెట్టుకుని తమిళ్ తెలుగు నువ్వు స్పష్టంగా మాట్లాడతావు, ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి సార్. ఇప్పుడే డెలివరీ అయింది నాకు, బాబు పాలదీస్తున్నాను, నువ్వు మహాలింగపురం కదా ఇల్లు, నేను పక్క వీధిలోనే లొకేషన్ పెట్టుకుంటాను, అక్కడ వచ్చి నిన్ను పంపిస్తాను, అప్పుడప్పుడు చూసుకొని బాబుని వెళ్ళి నీ పనులు ఫినిష్ చేసుకుంటాను. అలా తీసాడు ఆయన, వదులుకోలే నన్ను. సో ఇవన్నీ మర్చిపోలేని సంఘటనలు. అలా వర్క్ చేశాను నేను. అమ్మ ఆయన ఎంకరేజ్ చేసేవారు. ఆ గ్యాప్లో నేను చూసుకుంటానులే బిడ్డని, నువ్వు వెళ్ళు అని చెప్పి ఐ మిస్ హిమ్ వెరీ మచ్. ఐ కెన్ అండర్స్టాండ్ మ్యామ్. అంటే అబ్బాయి పెద్దవాడయ్యాడు కాబట్టి అబ్బాయి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆ లోటు లేకుండా చూసుకుంటున్నాడమ్మా. ఒక బిడ్డగా తండ్రి లేని లోటు. సండే అయితే నన్ను బయటికి తీసుకెళ్ళడం, ద డే ఈజ్ ఫర్ మై మదర్, డోంట్ డిస్టర్బ్ మీ. మా తల్లిని వచ్చిన బండి బెన్స్ కొన్నాడు, 2 సీటర్. నేను ఆయన వెళ్ళిపోతాం, ఈసీఆర్ వెళ్తాం, సినిమా చూస్తాం, భోజనం చేస్తాం, నవ్వుకుంటాం, మాట్లాడుకుంటాం. ఎందుకంటే నా కష్టాలన్నీ ఒక లెవెల్ చూసిన బాబు, అంటే బాధ్యత కష్టాలు. అందుకని హీ ఎంటర్టైన్స్ మీ. అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా బయటికి వెళ్దాం. అంతా మీరు నేర్పించిన పద్ధతి ఇది. పద్ధతులు పూజలు బాగా చేస్తాడు, హోమాలు బాగా చేస్తాడు బిడ్డ. మీకు పూజలు అవి ఎలా వచ్చిందమ్మా? అమ్మగారి నుంచా నాన్నగారి నుంచా మీ పూజల దగ్గర నుంచి? అమ్మమ్మ దగ్గర నుంచి. ఆవిడ స్తోత్రాలు, ఆంజనేయ స్తోత్రాలని, గీతోపదేశాలు, ఇవన్నీ చదివేస్తుంది, నవలేసేవాడు ఆవిడ. సో అవన్నీ చూసి నాకు ఆ పూజలు అప్పిని. గుడి ఒకటి కట్టాను, వినాయకుడి గుడి. ఇంకో ఇంట్లో మహాలింగపురంలో ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో నిత్య పూజలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి, సంకటహర చతుర్థి జరుగుతాయి. సంకటహర చతుర్థి రోజునే మా ఆయన పోయారు. సో అది మర్చిపోలేని ఒక డే. ఇప్పుడు శివరాత్రి వచ్చింది కదా, ఆయన బర్త్డే. ఈ 28th ఆయన పుట్టినరోజు. సో ఏదో దానాలు ఏదో చేస్తాం మేము. అలాగా ఆ పూజలు పునస్కారాలు అన్నీ మా అమ్మమ్మ దగ్గర నుంచి అప్పినాయి నాకు. వంటలు కూడా అలా మేకప్ తోటి వెళ్ళి చూసేదాన్ని. ఏ కూరదానా, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, నల్లబడిపోతావు స్టవ్ దగ్గర, పో అంటది. లేదు బాపా చూస్తాను ఎలా చేస్తాను. సో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అన్నీ నేర్చుకున్నాను నేను. మా అత్తగారి ఇంటి ఫుడ్ నేర్చుకున్నాను.